హౌస్‌లోంచి ఒకే ఒక్కళ్ళని బయటికి ఎలిమినేషన్ ద్వారా పంపించే అవకాశాన్ని బిగ్ బాస్ నేరుగా మీ చేతిలో పెడితే ఎవరిని పంపిస్తారు? ఛానల్‌కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. కనీసం 1000 కామెంట్లు మాకు కొండంత బలం మీరిచ్చే కామెంట్ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. హౌస్‌లోంచి ఒకే ఒక్కళ్ళని బయటకి పంపించాలంటే ఎలిమినేట్ అని వాళ్ళ పేరు రాయండి. ఎలిమినేట్ భరణి, ఎలిమినేట్ తనూజ, ఎలిమినేట్ ఇమాన్యుయల్, ఎలిమినేట్ సుమన్, ఎలిమినేట్ డీమన్ పవన్, ఎలిమినేట్ సంజన. ఇట్లా ఎవరి గురించి అనుకుంటున్నారు జనాలు అనేది ఇంపార్టెంట్. అందరి పీఆర్లు, ముఖ్యంగా కళ్యాణ్ తనూజ పీఆర్ మన ఛానల్ విపరీతంగా చూస్తున్నారు. సంజన సపోర్టర్లు చూస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. సో మిస్ అవ్వకుండా మీరు కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి హౌస్లో? అందరికీ క్లియర్ కట్గా తెలిసింది ఏంటంటే వచ్చేది లాస్ట్ వీక్లో 5 మాత్రమే ఉంటారు హౌస్లో. ఎందుకంటే బిగ్ బాస్ అనగానే ఫస్ట్ది ట్రోఫీ అందరి టార్గెట్, సెకండ్ది రన్నరప్, థర్డ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ టాప్ 5, దాని కింద టికెట్ టు ఫినాలే, దానికంటే కింద ఫ్యామిలీ వీక్. ఈ ఐదిట్లో ఫ్యామిలీ వీక్ ఉన్నా చాలరా బాబు అనుకుంటారు ఫస్ట్. దాని తర్వాత టికెట్ టు ఫినాలే వస్తారా బాబు చాలరా అనుకుంటారు. లేదంటే టాప్ 5లో ఉంటే చాలనుకుంటారు. అది కూడా సక్సెస్ అయితే రన్నరప్ అయితే చాలనుకుంటారు. అది కూడా అవుతున్నప్పుడు విన్నర్ అనుకుంటారు. సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది టాప్ 5కి. సో టాప్ 5ని మార్చి టాప్ 6 చేసే ఆలోచన బిగ్ బాస్ మేనేజ్మెంట్ చేస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది ఇవాళ కానీ రేపు కానీ అది కాదు పాయింట్. హౌస్లో ఉన్న వాళ్ళకి డిస్కషన్స్ అన్నీ తెలియదు కాబట్టి టాప్ 5 ఉంటుంది. సో ఇంట్లోంచి 2 వెళ్ళిపోతారు. ఏ 2 వెళ్ళిపోతారు అనేది డిస్కషన్. తనూజ కానీ, కళ్యాణ్ కానీ, ఇమాన్యుయల్ కానీ వెళ్ళరు అని హౌస్లో ఉన్న అందరికీ తెలుసు. మిగిలిన వాళ్ళు ఎవరు? డీమన్, సంజన, సుమన్ శెట్టి, భరణి. ఈ నలుగురిలో హౌస్లోంచి ఏ 2 బయటికి వెళ్ళిపోతారు అనే దాని మీద ఈ హౌస్లోనే డిస్కస్ జరుగుతున్నాయి. హౌస్లో ఎలిమినేషన్ కొన్ని గంటల ముందు సుమన్ శెట్టి కన్ఫామ్గా వెళ్ళిపోతాడని, సుమన్తో సంజన వెళ్ళిపోతుందనే డిస్కషన్ నడుస్తున్నాయి. ఎవరికి? తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ మధ్య. అట్లాగే భరణి, తనూజ, కళ్యాణ్ మధ్య సుమన్ శెట్టి, సంజన వెళ్ళిపోతారనే డిస్కషన్ నడుస్తున్నాయి. సంజన, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి మధ్య సుమన్ శెట్టితో పాటు డీమన్ పవన్ కూడా వెళ్ళిపోతాడు అనే డిస్కషన్స్ హౌస్లో నడుస్తున్నాయి. ఎక్కువ మంది సుమన్ శెట్టి గ్యారంటీ వెళ్ళిపోతాడని హౌస్లో కూడా గెస్ చేస్తున్నారు మనలాగే. ఎందుకంటే తను పెద్దగా యాక్టివ్గా ఉండట్లేదని, మంచితనం అనేది ఉన్నా కూడా అక్కడ కావాల్సిన మంచితనం కాదు, సైలెంట్గా ఉండడం కాదు, తన పాయింట్ని ప్లేస్ చేయగలగడం, గేమ్స్లో స్ట్రాంగ్గా ఆడగలగడం. టికెట్ ఫినాలీలో తనుజ మీద గెలవటం అండ్ కళ్యాణ్తో చాలా బాగా పోటీ ఇచ్చాడు. ఈ విషయంలో అందరూ మెచ్చుకున్నారు అవి. కానీ ఈ వీక్ సెకండ్ ఫైనలిస్ట్ దాంట్లో సుమన్ శెట్టి యొక్క అవకాశం రాలేదు, వచ్చేలాగా అతను ప్రయత్నం చేసుకోలేదు, తెర వెనకాల పావులు కదపలేదు, వచ్చిన గేమ్స్లో కూడా అతను ఆడే పరిస్థితి లేదు, ఫెయిల్ అయిపోయాడు చాలా చోట్ల. సో ఇట్లాంటి కంటెక్స్లో సుమన్ శెట్టి గ్యారంటీ వెళ్తాడని వాళ్ళందరూ నమ్ముతున్నారు హౌస్లో ఉన్నవాళ్ళు, మన సంగతి పక్కన పెడితే. ఇక మిగతా వాళ్ళు హౌస్లో లేకుండా మనలా బయట ఉన్న వాళ్ళ లెక్క ప్రకారం ఒకలా ఉంది. సో హౌస్లో ఉన్న వాళ్ళు మాత్రం సుమన్ ప్లస్ సంజన అని ఎక్కువ నమ్ముతున్నారు. సుమన్ ప్లస్ భరణి, సుమన్ ప్లస్ డీమన్ నమ్మే వాళ్ళకంటే సుమన్ ప్లస్ సంజన గ్యారంటీ వెళ్ళిపోతుంది ఈ వీక్ అని నమ్ముతున్నారు హౌస్లో వాళ్ళు.